సక్సెస్ స్టోరీలు చెప్పుకోవడం కంటే తప్పుల నుంచి నేర్చుకోవడం మంచిదంటానండి నేను. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో నేను చేసిన కొన్ని తప్పులు మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే చేసిన తప్పు చెప్పుకుంటే పోతుందంటారు చూడండి అట్లా. అంటే నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాను. కానీ నష్టపోయానండి. దానికి రాలేదు సరి కదా! నష్టపోయాను. అంటే నేను చేసిన తప్పులు, పొరపాట్లు మీకందరికీ ఉపయోగపడతాయని చెప్పి. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉన్నాను. అది ఇంకొక వీడియోలో చేస్తాను. నేనైతే ఏ తప్పులు చేశాను, ఎలా నష్టపోయాను అనేది చెప్తానండి. ఇప్పుడు గొడవ కాదు, ఇది 4 ఏళ్ల కిందటి గొడవండి. మ్యూచువల్ ఫండ్స్ అనంగానే మనందరికీ సిప్ తెలుసు కదండీ! ఎంతుంటే అంత సిప్ చేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పోయిన నెలలోది కూడా ఒకవేళ తగ్గిందేమో చూసుకొని ఇంకాస్త పెట్టేస్తాం. ఏది ఎక్కువ వచ్చేస్తాయేమో ఆరాటంగా ఎంతంటే అంత ఆరాటం కదండీ! ఎవడు ఏది చెప్తే అది నమ్మేస్తాం. ఎవడు ఏ టిప్స్ చెప్తే అవి ఫాలో అయిపోతూ ఉంటాం కదా! అలా నమ్మేసి, అలా ఫాలో అయిపోయి నేను చేసిన తప్పులు మీకు షేర్ చేస్తున్నాను. సో, దయచేసి అంటే ఇది నేను పెద్ద ఎక్స్‌పర్ట్‌ని, ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌ని అని చెప్పట్లేదు. కానీ నా తప్పులు మీకు వివరంగా చెప్పగలుగుతాను. ఆ తప్పుల నుంచి మీరు కూడా చాలా నేర్చుకుంటారని చెప్పి నా ఆలోచన అండి. మ్యూచువల్ ఫండ్ అనంగానే లంసమ్‌గా అంటే చేతిలో ఎంతుంటే అంత 10 ఉంటే 10, 50 ఉంటే 50, 1,00,000 ఉంటే 1,00,000 పెట్టుబడి పెట్టేస్తాం కదండీ! అది మంచి పద్ధతి కాదు. గుర్తుంచుకోండి. అంటే వేరే అవసరాలకి ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలు తీర్చుకుంటూ అంటే వేరే ఇన్వెస్ట్‌మెంట్లు కూడా ఉంటాయి కదండీ! ఆ ఇన్వెస్ట్‌మెంట్లు చూసుకుంటూ షేర్స్ గానీ, ల్యాండ్ గానీ ఇంకొకటి చూసుకుంటూ దేనికి ఎంతైతే సిప్ పెట్టుకున్నామో ఆ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ అనేదే ఉంది. అది మానేసి ఒకేసారి పెడుతున్నాం. నేను చేసిన పొరపాటు ఏంటంటే చేతిలో ఎంతుంటే అంత పెట్టుకుంటూ వచ్చేసేవాడినండి. అది అది లాభం రాకపోగా నష్టం తీసుకొచ్చింది. నేను చేసిన ప్రధానమైన తప్పేంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు భయపడి ఆపేసేవాడినండి. వామ్మో! పడిపోతుంది, అయ్యో పడిపోతుంది, ఇక్కడ చూస్తే ఫండ్ వాల్యూ తగ్గిపోతుంది, ఇదేమన్నా కలిసొస్తుందా లేదా, ఇంత డబ్బు పెట్టాను ఇంత వేస్ట్ అయిపోతుంది అని. అదే చాలా పెద్ద తప్పండి. స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడే జాగ్రత్తగా పెట్టుకుంటే పడింది పడినట్టే ఉండదు కదండీ! గత 5, 10 ఏళ్లలో గుర్తు తెచ్చుకోండి ఎన్నిసార్లు పడలేదు. ఎంత లేవలేదు. పడిన దానికంటే లేసిందే ఎక్కువ కదండీ! వాల్యూ పెరిగిందే ఎక్కువ. మార్కెట్ లేస్తే ఆటోమేటిక్‌గా ఫండ్ కూడా లెగుస్తది కదండీ! అది నేను చేసిన పొరపాటు. అంటే బాగున్నప్పుడు ఆహా! ఓహో! అనుకున్నప్పుడు పెట్టేసేవాడిని. ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆపేసేవాడినండి ఇది. రెండోది కాస్త ఏదైనా అవసరం ఉంటే కాస్త పెరుగుతుంది అనుకున్న వెంటనే డబ్బులు విత్‌డ్రా చేసేయడం. అంటే 6 నెలలకి, సంవత్సరానికి కూడా డబ్బులు లాగేద్దాం, తీసేసుకుందాం, లాభం చేసేసుకుందాం అనిపించేది విత్‌డ్రా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ చాలామంది చేస్తున్న తప్పు ఇదేనండి. ఇది 3, 4 సంవత్సరాల పాటు మనం నిలకడగా పెడతాం. 3, 4 లేకపోతే 5, 6 ఏళ్ల తర్వాత మాత్రమే తీసుకుందాం అనుకుంటేనే బావుంటుంది. ఎందుకంటే విత్తనాలేసి వెంటనే కోసేసుకోగలుగుతామా? వెంటనే పీకేస్తామా మొక్కని? అలాంటిదే ఇది కూడా. నేను చేసిన పొరపాటు అదే. సో, అంత అంత టైం వెయిట్ చేయగలననుకుంటే పెట్టండి. రిడీమ్ చేసేసుకుందాం. ఏదో అవసరాలున్నాయి తీసేసుకుందాం. ఇలాంటివి దయచేసి చేయొద్దు. నేను చేసిన పొరపాటు కూడా అదే. నేను కొంత రిడీమ్ చేసుకున్నాను. దానివల్ల కూడా నష్టం వచ్చింది. ఇంకా ఫండ్స్ మారుస్తామండి. అంటే ఎవడో చెప్తూ ఉంటాడు, లేకపోతే మన కళ్ళ ముందే కనపడుతూ ఉంటది. అబ్బా! ఆ ఫండ్‌లో బాగొస్తుంది, ఈ ఫండ్‌లో బాగొస్తుంది అని చెప్పి దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి మార్చేస్తూ ఉంటామండి. మరి ఫండ్ మార్చిన ప్రతిసారి ట్యాక్స్ కట్టాలి. ఎగ్జిట్ లోడ్స్ కట్టాలి. మీకు తెలుసు కదండీ! ఫండ్ మార్చుకునే అవకాశం ఉంది. నేను ఎగ్జిట్ అయిపోతాను అంటే కుదురుతుందా? ఒకవేళ సేమ్ కంపెనీ నుంచి మారినా ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎగ్జిట్ లోడ్ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. సో, అసలు ఓవరాల్‌గా మనకొచ్చే బెనిఫిటే అంతంత మాత్రం. ఏ 10% పోనీ 12%, పోనీ 20% వస్తుందనుకుంటే ఇది ఎక్కువైపోతోంది. సో, మరి ముందే ఫండ్ సెలెక్ట్ చేసుకునే టైంలోనే కాస్త మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. చాలామంది ఉన్నారు సలహాలు ఇచ్చేవాళ్ళు, మేనేజర్స్ అందరూ ఉన్నారు. అలాగని వాళ్ళు ఏది చెప్తే అది కాకుండా మీరు స్వయంగా పరిశీలించుకోండి. గతంలో గ్రోత్ ఎంత ఉందో చూడండి. ఆ కంపెనీ ఎలా ఇన్వెస్ట్ చేస్తుందో చూడండి. ఇవన్నీ చూసుకుంటూ ప్రాక్టికల్‌గా మన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా! మన ఫ్రెండ్సో, దగ్గర వాళ్ళో అవి కూడా చూసుకొని పెట్టండి. ఇంకో ప్రధానమైన పొరపాటు అంటే నేను చేసిందే చెప్తున్నాను. చాలా ఏఎంసీలు పోర్ట్‌ఫోలియోలు వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు చేస్తూ ఉంటారండి. సో, ఒకే ఫండ్ హౌస్‌లో చాలా ఫండ్లుంటాయి. అన్నీ బాగానే పనిచేస్తూ ఉంటాయి. కానీ మనకు మాత్రం
మార్చేయాలనిపిస్తూ ఉంటుంది అని ఇందాకడ చెప్పుకున్నాం. ఇప్పుడేమో ఒకే ఏఎంసీ పరిధిలో ఒకే చోట పెట్టేస్తూ ఉంటామండి ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ సపోజ్ మనకి 2, 3 కావాలనుకున్నప్పుడు అక్కడే పెట్టేస్తాం. అందులోనే పెట్టేస్తాం. సో, అది అలా కాకుండా మంచి మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదండీ! సో, ఒక్కొక్కడు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ ఒకటి పెట్టుకొని, అక్కడ కూడా ఇంకొకటి పెట్టుకుంటే బెస్ట్ అవుతుంది. అంటే ఫండ్ హౌసులు ఒకటే కాకుండా మళ్ళీ మళ్ళీ మార్చుకోవడం బెటర్. నేను చేసిన పొరపాటు కూడా ఇదే. సో, మరి 4 రకాలైన పొరపాట్లు నేను చేశాను, నష్టపోయాను. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్టో చెప్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. అలా కాదండి. నేను చెప్తేనంటే నష్టపోయింది నేనే కాబట్టి బాగుంటుంది. ఇలాగా నా ఫెయిల్యూర్ స్టోరీస్ అండి. మొన్న కూడా చెప్పాను. అది ఇన్వెస్ట్మెంటు రియల్ ఎస్టేట్లో పెట్టి నేను ఎలా నష్టపోయాను, ఎలా ఆలోచిస్తే బాగుంటుంది, ఎలా పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేది. అంటే ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ వస్తుంది కదండి. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి. అలాగని ఎవరికి వాళ్ళం ఫెయిల్ అయ్యి కూర్చుంటే లక్షలు పోగొట్టుకుంటే మళ్ళీ నేర్చుకునే అవకాశం ఉండదు. కానీ అవతల వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ఎవరమైతే నేర్చుకోవడానికి రెడీగా ఉంటామో అది మనకు బాగా ఉపయోగపడుతుందండి. అందుకే నేను ఇవన్నీ షేర్ చేస్తున్నాను. మొన్న అది చెప్పాను, ఈరోజు ఇది చెప్పాను. షేర్ మార్కెట్ కూడా చెప్తానండోయ్. నేను షేర్ మార్కెట్లోకి దిగాను, దూరాను, చేతులు కాల్చుకున్నాను, బయటకు వచ్చాను. ఇప్పుడు కాస్త తగ్గించుకున్నాను, కానీ జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు బాగుంది. ఇది సెటిల్ అయ్యాను. అంటే ఇన్ని ప్రయోగాలు చేసేసి సెటిల్ అయ్యాను కాబట్టి అవి కూడా మీకు చెప్తాను. అలాగే అంటే నా ఎక్స్పీరియన్స్‌లోనే ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్పుకుంటున్నాం మనం. చాలా వైరల్ అవుతున్నాయి. చాలామంది చూస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, టర్మ్ ఇన్సూరెన్స్ గానీ, హోమ్ దగ్గర నుంచి ఇంకా చాలా ఇన్సూరెన్స్‌లు వచ్చేసినాయి ఈ మధ్య. ప్రతిదానికి ఇన్సూరెన్స్. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కంపెనీ వాళ్ళు మనల్ని ఎక్కడ బురిడి కొట్టిస్తారు, ఏజెంట్ చెప్పని విషయాలు కొన్ని ఉంటాయి. అవేంటి, అతి తక్కువ ప్రీమియంతో వచ్చే ఇన్సూరెన్స్‌లేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ, పోస్టల్ గానీ ఏమిస్తోంది, ఇవన్నీ కూడా చెప్పుకుందామండి. నాకు మీకు నాకు మీకు చెప్పడమే సంతోషం. మీకు ఎన్ని మంచి విషయాలు షేర్ చేస్తే అంత హ్యాపీగా నేను ఫీల్ అవుతాను కాబట్టి. సో, మరి వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా మీకు నచ్చితే, నా అనుభవాలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్లో కొంతమంది ఒపీనియన్స్ పెడుతున్నారు. చాలా సంతోషం. మీకు ఏం కావాలో పెట్టండి. ఏ డౌట్ ఉందో చెప్పండి. అంటే నాకు కూడా తెలియాలి కదండీ మీరు ఎక్కడెక్కడ డౌట్ పడుతున్నారని. అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ షేర్ చేసుకుందాం. బయట వాళ్ళ చూడొద్దు దయచేసి. మీ క్లోజ్ అసోసియేట్, క్లోజ్ ఫ్రెండ్, ఇంట్లో వాళ్ళ కిందే చూడండి. ఎందుకంటే నాకు ఏ స్వార్థం లేదు, ఏ ప్రమోషను చేయను. ఇక యూట్యూబ్ కూడా నాకేదో రెవెన్యూ కోసం ఇంకొక దానికోసం కాదండి. నా జ్ఞానాన్ని అంటే జ్ఞానతృష్ట అనేది ఒకటి ఉంటుంది కదా. నాకు చదవటం, నేర్చుకోవడం బాగా ఇష్టం. నేర్చుకున్న దాన్ని నలుగురికి పంచితేనే కదండి. ఇంట్లో వాళ్ళకి ఎలాగో పంచుతాం, దగ్గర వాళ్ళకి పంచుతాం. దూరంగా ఉన్నవాళ్ళు కూడా నా వాళ్ళు అనుకొని నలుగురికి పంచుతున్నాను. అంతకు మించి ఏమీ లేదు. మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.